హలో ఎవ్రీవన్. ఈరోజైతే నా మార్నింగ్ క్లీనింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంట్లో అయితే మార్నింగ్ ఈ పనులు గనక మనము ఈ వస్తువులు గనక క్లీన్ చేసుకుంటే ఇంకా ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నా డైలీ క్లీనింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే టీవీ దగ్గర ఉన్న ఏరియా అంటే లివింగ్ రూమ్ ఒకసారి, కిచెన్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇలా క్లీనింగ్ చేస్తూ ఒక మంచి టాపిక్ గురించి, మోటివేషన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మన జీవితంలో ఎక్కువగా విలువైనది ఏంటంటే సమయం. ఈ క్షణం మాత్రమే నీది. పోయిన కాలం తిరిగి రాదు కదా. 100లో 99 మంది గతం గురించి తప్పకుండా బాధపడతారు. కానీ గడిచిన కాలం తిరిగి రాదు. ఈ క్షణం మాత్రమే నీది అని సంతోషంగా ఉండాలి. జీవితంలో అందరూ ఎక్కువగా బాధపడేది గడిచిన క్షణాల గురించి మాత్రమే. అప్పుడు అలా చేసుంటే బాగుండు, ఆ సమయంలో వారితో బంధం కట్ చేసుకోకుండా ఉంటే జీవితం అద్భుతంగా ఉండేదేమో, ఇలా రకరకాల ఆలోచనలతో మనిషి తన జీవితాన్ని వృధా చేసుకుంటాడు. కానీ గడిచిన కాలం ఒకప్పటి ప్రస్తుత క్షణమే. ఆ సమయంలో మనం తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. అంతా మంచే ఉంటే జీవితం బాగుండదు. అలా అని అంతా చెడు ఉంటే జీవితం అధ్వానంగా ఉంటుంది. ప్రస్తుతంలో మన జీవించే విధానంపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుతం తరువాతి క్షణం గతమే అవుతుంది కదా. అందుకే ప్రస్తుతంలో నువ్వు జీవించాలి. అప్పుడే ఆనందంగా ఉంటాము. లేదంటే అన్ని సమస్యలే ఎదురవుతాయి. నేను ఇక్కడ ఒక చిన్న స్టోరీ అయితే మీ అందరితో చెప్తున్నాను. కథ చిన్నదే కానీ ఆలోచిస్తే ఇందులో చాలా పెద్ద విషయం అయితే ఉంటుంది. ఒక గురువు ఒకసారి తన శిష్యులకి ఈరోజు వాస్తవం, రేపు భ్రమ, కాబట్టి రేపటి వరకు ఏ పనిని వాయిదా వేయకండి అని చెబుతాడు. అటుగా వచ్చిన ఒక యోధుడు గురువు మాటలు వింటాడు. కాలం గడిచిపోద్ది. ఒకరోజు యోధుడిని అతడి శత్రువులు బంధించి జైలులో పెడతారు. యోధుడిని జైల్లో పెట్టిన రాత్రి అసలు యోధుడికి నిద్ర పట్టలేదు. ఎందుకంటే మరుసటి రోజు తన శత్రువులు తనను ఎంత బాధపెట్టి హింసించబోతున్నారో, విచారించబోతున్నారో అనే ఆలోచనతో అతను కంగారు పడ్డాడు. అప్పుడు గతంలో గురువు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని రేపనేది భ్రమ, ఈరోజు ఒకటే వాస్తవం అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. గురువు చెప్పిన విషయం చిన్నదే కావచ్చు. ఈ కథలో అయితే చాలా అర్థం దాగి ఉంది. మనమంతా గతం, భవిష్యత్తు గురించి బాధపడుతూనే కాలం వెల్లదీస్తాము. ప్రస్తుతంలో బ్రతికితేనే మీరు ఆనందంగా జీవిస్తారు. లేదంటే అనేక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముడతాయి. కాలంతో యుద్ధం చేయవలసి వస్తుంది. గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేము కదా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నిర్ణయించలేము కదా. అందుకే ప్రస్తుతంలో ఆనందంగా బతికేయాలి. తుమ్మితే పోయే ప్రాణాలివి. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలని నా ఉద్దేశం. నేనైతే మంత్లీ ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తాను. వీక్లీ వన్స్ అయితే ఒక క్లాత్తో నీట్గా తుడుస్తాను. ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాను. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందులోనే స్టోర్ చేస్తాం కదా. ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఇక్కడ నేను లంచ్ కోసం అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బాగా కడిగిన చేప ముక్కలు, ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఫిష్ ఫ్రై మసాలా, కొంచెం నిమ్మరసం, ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిపి చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా చేప ముక్కలకి ముందుగా బాగా పట్టిస్తే సరిపోతుంది. నాకు ఇక్కడ చేప పులుసు రాదండి. ఫిష్ ఫ్రై అయితే నేను చేస్తాను, కానీ చేప పులుసు ఏమన్నా కొంచెం మనకి రాకపోతే అసలు చేయకూడదు. ఎందుకంటే పులుసు అనేది ఒక్కోసారి చేదుగా వచ్చేస్తుంది. అందుకనే నాకు రాని వంటకం అయితే నేను ట్రై చేయను. ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. రెండు వైపులా మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ. చేప పులుసు కంటే ఫిష్ ఫ్రై అయితే నేను ఎక్కువగా కర్రీస్ కంటే ఫ్రైస్ ఎక్కువగా తింటూ ఉంటాను. ఇంకా లంచ్ కోసం కూడా రెసిపీస్ అనేటివన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా ఫ్రిడ్జ్ పైన క్లాత్ అనేది వాష్ చేశాను. ఇంకా అది కూడా ఎండిపోయింది. నార్మల్గా పైన ఒకసారి నీట్గా ఒక క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది కదండి. తుడిచేసి ఇంకా ఫ్రిడ్జ్ పైన అయితే కవర్ అనేది పెట్టేసి ఇంకా కొన్ని హోమ్ డెకర్ ఐటమ్స్తో అయితే ఇంకా డెకర్ చేస్తున్నాను.
అంటే ఫ్రిడ్జ్ మీద ఎక్కువగా వస్తువులు ఏమి పెట్టాను, బరువైనవి. మామూలుగా తేలికపాటివి ఏవైనా వస్తువులే పెడతాను. చాలామంది ఫ్రిడ్జ్ మీద అన్నీ ఇంకా ఏవి పడితే అవి పెట్టేస్తూనే ఉంటారు బరువుగా. ఎందుకంటే అది కరెంటు విషయం కాబట్టి ఇంక అందుకని కొంచెం జాగ్రత్త తీసుకుంటాను. ఫ్రిడ్జ్ మీద అంతకేమి పెట్టాను. ఇక్కడ మా డాడీ ఫోటో అండ్ అలాగే చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది అది. అండ్ అలాగే ఇక్కడ నార్మల్ గ్లాస్లో అయితే వాటర్ వేసి ఇందులో చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టాను. చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది కదా. చాలా సింపుల్గా ఇలా నీట్గా డెకరేట్ అయితే చేసుకున్నాను ఫ్రిడ్జ్ మీద. నార్మల్ టైంలో ఇవేమీ లేవు. ఈరోజు ఇలాగా ఈ థాట్ అయితే వచ్చింది, అందుకని ఇక్కడ పెట్టాను. ఈ గ్లాస్ ఎందుకు వేస్ట్గా ఒక పక్కన పడేసి ఉంది, ఇంకెందుకులే అని అయితే ఇక్కడ పెట్టాను. ఇంకా వంటంతా అయిపోయి ఖాళీగా ఉంటాను కదా, ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కట్ చేసేస్తాను. ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటే మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఎండాకాలం కాబట్టి ఇంకా డైలీ మొక్కలకైతే వాటర్ వేస్తాను. ఇంకా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కువగా మొక్కలు అనేటివి కేర్ తీసుకుంటానండి. చాలా బాగా గ్రోత్ ఉండాలి కాబట్టి. ఇంకా కృష్ణుడి దగ్గర కూడా డైలీ క్లీన్ చేసేసి అక్కడ చిన్న గ్లాస్ బౌల్తో ఊర్లు పెట్టి ఫ్లవర్స్తో అయితే డెకర్ చేస్తాను. జీవితంలో ఏది శాశ్వతం కాదు. కదిలే కాలం, పారే నది, నీ ఆయుష్, ఇలా ఏది ఎల్లకాలం ఉండదు. అందుకే ప్రస్తుతంలో మనం ఆనందంతో బతకాలి. మిమ్మల్ని బాధ పెట్టిన వారి గురించి ఆలోచిస్తూ బాధపడడం చేయవద్దు. రేపేమవుతుందో అని బెంగ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు కదా. కేవలం ప్రస్తుతంలో మీ ఆలోచనలు మాత్రమే దేనినైనా నిర్ణయిస్తాయి. నలుగురితో నవ్వుతూ ఈ క్షణం జీవించాలి. ఏదో జరిగిపోయిందని బాధపడిపోకుండా, భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఆలోచనలో మనశ్శాంతిని చంపుకోకుండా. ఎందుకంటే మీ జీవితాన్ని మీరే రాజు, మీరే మంత్రి. మిగతా వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు జీవించండి, మీ ఆనందాన్ని వెతుక్కోండి. అప్పుడే జీవితానికి అర్థం, మీకు సంతోషం. ఈరోజు వీడియో అయితే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం అయితే ఏమేమి కావాలో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.